పరిహారం అందలేదు, నట్టేట వదిలేశారు. పరిహారం అందక 3 సంవత్సరాలు నిరీక్షణ. బుధవారం ప్యారీ షుగర్స్ కంపెనీ ముందు ఆందోళన చేస్తున్న బాధితులు రాయుడు సతీష్. ప్యారీ షుగర్ పరిశ్రమలో 2002 సంవత్సరంలో ప్రమాదం జరిగి 2 మృతి చెందిన సంఘటన తెలిసిందే. ప్రమాదం కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామం పరిధిలో ఉన్నటువంటి ప్యారీ షుగర్లో ప్రమాదం. గాయాల పాలై చచ్చి బతికిన బాధితుడు రాయుడు సతీష్కు ఇప్పటికీ అందని నష్టపరిహారం. ప్యారిస్ షుగర్ గేటు ముందు ఆందోళన. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ ప్రమాదం 2022 ఆగస్టు 22వ తేదీన జరిగిందని, సాక్షాత్తు అప్పటి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఐపీఎస్, ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, మంత్రి కురసాల కన్నబాబు బాధితుల తరపున యాజమాన్యంతో మాట్లాడి నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని, కానీ నాకు మాత్రం నష్టపరిహారం ఇవ్వలేదని, నామమాత్రంగా ఒకరోజు హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చి అప్పటి నుండి సుమారు 3 సంవత్సరాలు అవుతున్నా నేటికి ఒక్కరు కూడా పరామర్శించడానికి రాలేదని, పరిహారం ఇస్తామని చెప్పడం జరిగిందని, కానీ ఎవరు కూడా కనీసం పలకరించడం కూడా రాలేదని, నష్టపరిహారం ఇవ్వలేదని తెలిపారు. నాకు న్యాయం చేసే వరకు పోరాడతానని తెలిపారు. నమస్కారం అండి అందరికీ. నా పేరు రాయుడు సతీష్ కుమార్. నరసింహపురం, పిఠాపురం మండలం నరసింహపురం గ్రామం. అక్కడి నుంచి డైలీ కాకినాడ ప్యారీ షుగర్ కంపెనీకి డ్యూటీకి వచ్చేటోండి. డైలీ అప్ అండ్ డౌన్ చేసుకునేటోండి. ఒక 3 సంవత్సరాల క్రితం కంపెనీకి వచ్చిన తర్వాత కంపెనీలో ఒక ఇన్సిడెంట్ అయ్యడం వల్ల ఒక 2 వ్యక్తులు చనిపోయారు. ఒక 7 మంది వరకు గాయపడ్డారండి. అందులో 7 మందిలో నేను ఒకడినండి. ఆ 7 మందిలో తర్వాత అప్పుడు ఇన్సిడెంట్ అయిన తర్వాత దగ్గరలో ఉన్న వినోదయ హాస్పిటల్కి తీసుకెళ్ళి చికిత్స అందించారండి. చికిత్స అందించి హాస్పిటల్కి వచ్చి అది వాళ్ళు పెట్టుకున్నారు. తర్వాత ఒక రోజు అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ చేసేసి తర్వాత మీకు వచ్చి ఏమన్నా ఉంటే మా ద్వారా మీకు సాయం చేస్తామని చెప్పి అప్పుడు మాట ఇచ్చారండి. తర్వాత మేము ఏమైనా వచ్చేలాగా ఉంటే ఫోన్ చేస్తామని చెప్పి అన్నారు. తర్వాత అప్పటి నుంచి ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏం ఫోన్ రాలేదు. గత 3-4 రోజుల నుంచి డైలీ ఫోన్ చేసి మీకు కోర్టులో కేసు నడుస్తుంది, మీరు డైలీ కంపెనీకి రావాలి, కంపెనీకి వచ్చి సంతకాలే పెట్టాలి, పెట్టేస్తే మీకు ఇంకా ఈ ఇన్సిడెంట్కి సంబంధం ఉండదు, మాకు ఇంకా వేరే ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పి గత 4 రోజుల నుంచి డైలీ ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారండి. ఒకవేళ మీరు ఎక్కడన్నా ఉంటారో చెప్పండి, అక్కడ మేము కారు పంపించి మీకు ఎలాగా ఎక్కడున్నా సరే మేము ఏదో ఒకలా తీసుకొచ్చి మిమ్మల్ని కోర్టులో హాజరుపరిచి సంతకం పెట్టిస్తామని చెప్తున్నారండి. ఎందుకు పెట్టిస్తామని కూడా అర్థం కాదు. అసలు అందులో దెబ్బతాయిలు బాధపడి నేను ఉంటే ఒక 2 సంవత్సరాల నుంచి ఇంట్లో కూర్చున్నానండి. డబ్బు తిన్నాక కూడా ఏం గతి లేకుండా మామూలు ఇంట్లో వాళ్ళు సాయం చేయడంతో నేను ఇంట్లో వాళ్ళు సాయపడకుండా ఇంట్లో వాళ్ళు నాకు సాయం చేసి నాకేమో ఏం లేకుండా గడుస్తుందండి. వాళ్ళు కూలి పనికి వెళ్ళి నేనేదో ఇంటికాడ కూర్చుంటే నేను సంపాదించి మా తల్లిదండ్రులు పెట్టబోయి వాళ్ళే వచ్చి వాళ్ళే నాకు పెడతారండి. గత 2-3 సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూ అవుతుందండి. ఎన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాం, ఎన్నాళ్ళు పని చేస్తాం. మేము సరైన ఎలక్ట్రికల్స్ దాని నుంచి ఇందులోకి వచ్చాయండి. గత 2 సంవత్సరాల నుంచి అందులోనే వర్క్ చేస్తున్నానండి. అప్పటి నుంచి కూడా ఫోన్ చేస్తాను, సరే ఫోన్ చేస్తారు, మన గవర్నమెంట్ వచ్చే సాయం మనకన్నా ఇప్పటికన్నా అందుతుంది కదా, ఇప్పటికన్నా వచ్చేది కదా అని చెప్పి ఆశించమండి. వాళ్ళు ఇప్పుడు 4 రోజుల నుంచి ఫోన్ చేసి మీకు సాయం ఏం అందదు, అలాంటివి ఏం ఉండదు, సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతే మీకు సంబంధం ఉందని మాట్లాడుతున్నారండి వాళ్ళు. ఇప్పుడు మీరు ఏమడుగుతారు? మాకు వచ్చి వాళ్ళని సొంతంగా ఏమంటాం, గవర్నమెంట్ నుంచి మాకు వచ్చే నిధులు ఏమి వస్తాయి అన్నారు కానీ అవే ఏమంటారంటే మేము వాళ్ళు ఏం డిమాండ్ చేస్తలేదు. వాళ్ళని అడుగుతుంటే మాకు సంబంధం లేదు, అప్పుడు అయిపోయి 3 సంవత్సరాలు అవుతుంది, అప్పుడే అడుగుతారు, ఏం అడిగినా సరే అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎందుకు అడగలేదు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎందుకు అడగలేదు, మీరు అదే చూసి మాట్లాడుకోండి అని చెప్పి అంటారు సార్. ఇప్పుడు అసలు మరి ఎక్కడికి వెళ్తారు? ఏం చేయాలనుకుంటున్నావు? కలెక్టర్ ఆఫీస్ గారి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారిని ఆయన ఒక్కలే దిక్కున్నారండి, మాకు వేరే వాళ్ళు ఇంకెవ్వరు లేరు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడతామండి.